హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బాబీ మర్దల్ గోల్డెన్ టాక్స్. సో ఏంటి ఇవాళ ఇంకో మర్దల్ మిస్ అయింది అనుకుంటున్నారా? ఏం లేదు, మేము అన్నయ్యకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి చిన్నోడు ఉన్నాడు కదా, సో దాని దగ్గర వదిలేసి మేము ముగ్గురం వెళ్తున్నామంట. అండ్ షీ ఈజ్ అ న్యూ క్యాండిడేట్, మా అక్క. వీళ్ళ వదిన. ఓకే, సో అందరికి హాయ్ చెప్పింది. హాయ్ చెప్పండి. సో ఈరోజు అంటే రేపు మా అన్నయ్య బర్త్డే అనమాట. సో మేము సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాం యాజ్ యూజువల్. అప్పుడు బాబీకి ప్లాన్ చేస్తున్నాం, ఇప్పుడు బాబీ అన్నయ్యకి ప్లాన్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మేము కేక్కి వెళ్తున్నాము, చూద్దాం అక్కడ ఎట్లుంటాయి ఏంటి అనేది. అవన్నీ చూసి మీకు బ్లాగ్ పెడతాం. స్టే ట్యూన్డ్. సో మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. అప్పుడు లైట్గా వర్షం కూడా పడుతుంది అండ్ నేను అక్క బాబీ ముగ్గురం వెళ్తుండే. సో అంటే ఇక్కడ మేము ఫస్ట్ యూనివర్స్ అనుకున్నాం, పాత బేకరీయే. కాకపోతే మొన్న ఎందుకో నేను బోడుపల్లి వెళ్ళినప్పుడు బ్రౌన్ బేర్స్ దగ్గర కొంచెం మంచిగా అనిపించాయి కేక్స్. సో వాళ్ళకి చెప్తుండే అనమాట, అదే మంచిగా వర్షం పడుతుంది కదా, సో కొంచెం అంటే అక్క చాలా రోజుల తర్వాత వచ్చింది, సో కొంచెం లాంగ్ వెళ్ళినట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పి మేము బోడుపల్లి దగ్గర బ్రౌన్ బేర్స్కి వెళ్ళినాం అనమాట. సో అయితే మధ్యలో వెళ్తుంటే వర్షం పడుతుందని ఒక దగ్గర ఆగినాము. కానీ ఎందుకో బాబీ అన్నది ఏం కాదులే, ఫస్ట్ టైం వచ్చినాం కదా మన ముగ్గురము, అలా కొంచెం తడుచుకుంటూ వెళ్దాం ఏమవుతుంది అని చెప్పేసరికి సో మేము వచ్చేసినాం అట్లా తడుచుకుంటూనే. లైట్గా చినుకులు పడ్డాయి అండ్ మేమైతే వచ్చేసాం బ్రౌన్ బేర్స్కి. అక్క హాయ్ చెప్తుంది. సో బాబీ అక్కని ముందుకు పంపించిన, ఎందుకంటే ప్రతి వీడియోలో మేము కనిపిస్తాం కదా, వాళ్ళు తక్కువ కనిపిస్తారని చెప్పి వాళ్ళనే ఫస్ట్ వెళ్ళమన్నా. అండ్ బాబీ అక్కడ హెసిటేట్ అవుతుంది అనమాట. సో అంటే ఏ కేక్ తీసుకోవాలి, ఏది తీసుకుందాం, ఎప్పుడు అంటే మాకు మే నుంచి బర్త్డేస్ వస్తూనే ఉంటాయి. సో ఈ రీసెంట్ ఇయర్లో చిన్నోడిది కూడా యాడ్ అయింది. సో ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట మాకు బర్త్డేస్ అన్నీ. సో మాకు కేక్స్ తిని 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 విసుకొచ్చేస్తుంది. సో బాబీ అంటుంది అసలు చాక్లెట్ కేక్ వద్దు, బ్లాక్ ఫారెస్ట్ వద్దు, ఇంకా వేరేది ఏమన్నా తీసుకుందామంటే పైనాపిల్ అయితే పిల్లలు తినరు, మరి కనీసం పిల్లల కోసం అన్నా తీసుకోవాలి కదా అని బాబీ అంటుండే అనమాట. సో ఇంకా ఆమె చెప్పింది కదా అని లాస్ట్కి అయితే మేము చూడండి ఏ కేక్ తీసుకుంటున్నాము. అది లాస్ట్కి మేము మళ్ళీ చాకో చిప్స్ తీసుకుండే కేక్. అండ్ ఇక్కడ కింగ్ అని రాయించాము, ఎందుకంటే అప్పుడు బాబీకి క్వీన్ అని రాయించాం కాబట్టి అన్నయ్యకి కింగ్ అని రాయించాము. అండ్ యాజ్ యూజువల్గా స్నో అన్నీ తీసుకుంటున్నాము. సో అక్కడ నేను యాక్చువల్లీ కింగ్ అని రాయించేటప్పుడు ఆ బేకరీ ఆయనను అడిగిన, వాడికి అర్థమైందో కాలేదో తెలీదు. సో బ్రో నేను ఇట్లా ఒక వీడియో తీసుకొచ్చా అని అంటే ఆయనకి ఏం అర్థం కాక ఆయన రాసేసిండు. సరే అని నేను లైట్ తీసుకున్నా. అండ్ అక్కడ ఒక కెమెరా కనిపించింది. సో మా వాళ్ళకి రండి రండి ఒక సెల్ఫీ దిగుదాం అనేసరికి వచ్చిర్రు. సో ఒక పిక్ తీసుకున్నాము అండ్ అయిపోయింది. మేము అక్కడ బెలూన్స్ అవన్నీ అడిగితే అవి లేకుండే అనమాట, అంటే కాంబినేషన్ బెలూన్స్ లేకుండే. సో కేక్ ఒకటి అండ్ స్పార్కిల్ అండ్ స్నో వైట్ అయితే తీసుకున్నాము అండ్ మళ్ళీ స్టార్ట్ అయ్యాం. సో ఇక్కడ యూనివర్స్ దగ్గర చూద్దామని చెప్పి స్టార్ట్ అయ్యండి అనమాట. అప్పటికి వర్షం కొంచెం ఎక్కువనే స్టార్ట్ అయింది. ఎక్కువ స్టార్ట్ అయినా కూడా మేము ఏం చేసినామంటే కొంచెం పెట్రోల్ బంక్ దగ్గర ఆగినట్టు ఆగి మళ్ళీ స్టార్ట్ అయినాము, ఎందుకంటే ఎక్కువ తడుస్తే కూడా చిన్నోడికి బాబీ ఫీడింగ్ ఇస్తుంది కాబట్టి బాగుండదు అని చెప్పి ఇంట్లో తిడతారు అని చెప్పి మళ్ళీ కొంచెం సేపు ఆగి యూనివర్స్కి వచ్చినాము. సో అక్కడ యాక్చువల్లీ అడిగినాం అనమాట మేము ఫస్ట్ ఏ కాంబినేషన్ బెలూన్స్ అయితే కావాలనుకుంటున్నాం అవి. సో ఆయన అక్కడ కూడా లేదు అనేసరికి మేము మళ్ళీ మల్టీ కలర్ తీసుకుందామా లేకుంటే ఒకసారి చూద్దామా అనేసరికి లక్కీలీ అక్కడైతే ఉండే అనమాట బెలూన్స్. అండ్ బెలూన్స్ అయితే తీసుకున్నాం బ్లాక్ అండ్ గోల్డ్. దెన్ షార్ట్ ఆల్రెడీ తీసుకుండే, మేము ఇంట్లో పెట్టేసినాము షార్ట్, ఎందుకంటే అప్పుడు తమ్ముడు వెళ్ళి తీసుకొచ్చినాడు. సో ఇక్కడ బయట మేము యాక్చువల్లీ కవర్స్ లోపలికి తెలియదు. సో ఆ బేకరీ నుంచి ఈ బేకరీ తీసుకొస్తా, బేకరీ అయినేమని అనుకుంటాడేమో అని చెప్పి కవర్స్ బండి పైన పెడితే అక్క నేను ఇక్కడే చూసుకుంటూ కూర్చున్నా అంటే నేను అక్కని అడుగుతుండే అనమాట, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అంటే ఆ బండి మీద కవర్స్ ఉన్నాయి కదా, అది ఎవరు తీసుకోవద్దు అని చెప్పి మా చెల్లి అక్కడ నించోబెట్టింది, అందుకే నేను దాన్నే చూస్తున్నాను అంటుంది. సో నేను కూడా అదే చెప్పిన, ఓకే వెరీ గుడ్, మంచి పని చేసినావు అని. సో అట్ ది ఎండ్ ఇలా తడుచుకుంటూ అయితే ఇంటికి వచ్చేసినాం. మా బాబాయ్ అలా కష్టపెట్టింది మమ్మల్ని. సో ఏం కాదులే, అన్నయ్య కోసం అప్పుడప్పుడు అలా చేయాలి. అండ్ ఇక్కడ మేము వచ్చేసరికి డెకరేషన్స్ అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ తమ్ముడు చెల్లి అయితే వాళ్ళు బెలూన్స్ ఊదుతున్నారు. సో అక్కడ చిన్నోడు అసలు వాడు ఊదనివ్వట్లేడు అనమాట బెలూన్స్. సో మేము ఏం చేసినాం, బెలూన్స్ అన్నీ తీసి ఇటు సోఫా సైడ్ వేస్తుంటే వాడు ఆ సోఫా సెట్ దగ్గర వెళ్ళి కూడా కూర్చుంటున్నాడు. సో మేము ఏం చేసినాం, ఇంకా వాడు సరేలే ఇట్లయితే ఏం కాదులే అని చెప్పి మేము వాడిని తమ్ముడికి ఇచ్చేసి మేము బెలూన్స్ బ్లో చేయడం స్టార్ట్ చేసినాము. ఆ బెలూన్స్ అయితే టప్ప టప్ప పగిలిపోతూనే ఉన్నాయి. నాకు తెలిసి మేబీ అవి ఎక్స్పైర్ అయ్యాయి అనుకుంటా, చాలా డేస్ ఏమో.
బట్ ఫిర్ బీ వీ హ్యావ్ ట్రైడ్ అవర్ బెస్ట్ టు బ్లో ద బెలూన్స్. అండ్ ఆ బెలూన్స్ బ్లో చేయడమే కాదు, అది టై చేసేటప్పుడు కూడా అసలు టపా టపా పగిలిపోతూనే ఉన్నాయి. మేమైతే బాబీ లోపల నుంచి అరుస్తూ ఉంది, ఏంటి దీపావళ దీపావళ అని. బట్ బెలూన్స్ అట్లుండే అనమాట, ఏం చేయలేము. సో అక్కడ మా అక్క వాళ్ళ పాప అయితే పెటల్స్ అన్నీ తీసి రోజ్ పెటల్స్ తెచ్చిండే, రోజ్ పెటల్స్ తీసేస్తుంది అందులో. ఎందుకంటే అది అన్నయ్య కోసం అని ఒక హార్ట్ షేప్ రెడీ చేద్దామని చెప్పి అలా పెట్టినాము. సో అది అలా చేస్తుంది, పెటల్స్ అన్నీ ఒక బాక్స్లో వేసి పెడుతుంది అనమాట. మేము ఈ డెకరేషన్ అంతా అయినాక ఒకసారి బ్రూమ్ అవుట్ చేసి అది స్టార్ట్ చేద్దామని అనుకుండే. అండ్ ఆ బెలూన్స్ ఊదే వరకు అయితే మేము అసలు ఫ్యానే వేసుకోలేదు లిటరలీ. ఒక్కొక్కళ్ళకైతే ఇట్లా ఏమంటారు, వేడికి ఫుల్ ఇట్లా చెమటలు వచ్చేస్తున్నాయి, కానీ స్టిల్ అవి ఎక్కడ గోల్డ్ కలర్వి ఎగిరిపోతాయో అని చెప్పేసి మేము అట్లనే ఉండే. అసలు చిన్నోడు మమ్మల్ని అయితే పని కూడా చేయట్లేడు. ఫుల్ అంటే ఫుల్ అంటే ఫుల్ అంటే అలా చేస్తూనే ఉన్నాడు. వాడు బెలూన్స్ పట్టుకొని ఒక్కటే ఆడుతున్నాడు. సో నేను అలా అలా ట్రై చేస్తున్నా, చెల్లి కూడా ట్రై చేస్తుంది. ఇంకా నేను వాడిని తీసుకొని లోపలికి వెళ్ళి బాబీ విన్ ఉంచుకో అని చెప్పేసి ఇచ్చేసి వచ్చిన. కానీ బాబీ రెడీ అవుతుందనమాట. సో తనే కదా సర్ప్రైజ్ ఇవ్వాల్సింది. వాడిని లోపల వదిలేస్తే మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వస్తే ఇంకా సరేలే వాళ్ళని చేసుకొని ఏడు పని అని చెప్పి నేనేం చేసిన, వాడిని ఆడిపించుకుంటున్నా. వీళ్ళేమో బెలూన్స్ అన్నీ బ్లో చేస్తుండే. నేను ఆ బెలూన్స్ అన్నీ తీసుకొచ్చి మళ్ళీ సైడ్కి వేస్తున్నా. అండ్ వీళ్ళ అక్క వాళ్ళు చేస్తున్నారని చెప్పి రికార్డ్ చేసిండే. ఎస్, సో అక్క కొడుకు. అండ్ సో ఫైనలీ పెటల్స్తో అయితే ఇలా రాసామన్నమాట. సో ఇది అంటే ఆ హార్ట్ షేప్లో అన్నయ్య స్టెప్ ఇన్ వేయాలి. సో ఇక్కడ మాకు ఒక ఐడియా వచ్చింది, వై బాబీ షుడ్ నాట్ రైట్ ఎనీథింగ్ ఆన్ హర్ వర్డ్స్ అని చెప్పి. సో తన వర్డ్స్లో ఏమైనా రాస్తే బాగుంటుంది కదా అని చెప్పి మేము హింట్ ఇస్తే ఆమె రాయడం స్టార్ట్ చేసింది. అంటే స్పాట్లో చెప్పినందుకు ఆమె చాలా తక్కువగా రాసింది. అది ముందు నెక్స్ట్ అంటే ఇంకా ముందు ఫార్వర్డ్ అయ్యే వీడియోలో అన్నయ్య చెప్తాడు అది ఏం రాసిండో. సో మీరు అది చూడొచ్చు, వినొచ్చు కూడా. అండ్ బాబీ అడుగుతుంది, సో కొంచెం ఎక్కువ రాయాలా లేకపోతే ఇంతే రాయాలా అని చెప్పి. అండ్ ఫైనలీ ఇట్స్ 12 o'clock అండ్ అన్నయ్య బర్త్డే వైబ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. అక్కడ మేము ఇంకా స్టార్ట్ చేసాము, ఏమంటారు ఇట్లా వీడియో అయితే. అండ్ బాబీ వెల్కమ్ చేసింది అన్నయ్యని. సో అదొక మెమొరబుల్ అన్నయ్యకి. అంటే ఇంతవరకు అట్లా సర్ప్రైజ్ అయితే ఇవ్వలేము మేము ఎవరము. సో అట్లా స్టార్ట్ అయింది. అండ్ వీ హ్యావ్ సెలబ్రేటెడ్ అన్నయ్య బర్త్డే చాలా బాగా సెలబ్రేట్ చేసినాం. అసలు కొంచెం కేక్ కటింగ్స్ అయ్యాయి, ఫోటోషూట్స్ అయ్యాయి. అన్నయ్యకి ఒక ఫోటోషూట్ అయింది. సో అక్కడ బ్యాక్గ్రౌండ్ సాంగ్ వస్తుండే, ఆ సాంగ్ ఇందులో పెడితే మళ్ళీ కాపీరైట్ అవుతుంది అని చెప్పి మేము సాంగ్ అయితే కట్ చేయడం జరిగింది. ఒకవేళ వీలైతే మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పెడతా లైట్గా. అండ్ అన్నయ్య కేక్ కటింగ్ చేద్దాం అనుకున్నాము. సో అన్నయ్యకి ఒక సర్ప్రైజ్ ఉండే, అదేంటో మీరు ముందు వీడియోలో చూడండి, ముందుకు వస్తుంది వీడియో. అండ్ ఇక్కడ మేము బర్త్డే సాంగ్ అయితే టీవీలో ప్లే చేస్తే అన్నయ్య సాంగ్ వింటున్నాడు, అంటే అన్నయ్య కోసం సాంగ్. అండ్ చిన్నోడు అయితే అసలు రాను కూడా రావట్లేదు. Happy birthday to you. మంచిగా నవ్వుకుంటూ పెట్టు. ఇది చూడన్నయ్య. హాయ్ జగ్ బాబులు. యూట్యూబ్ లో తెలుగు పెట్టి బ్యాగ్ కొడితే ఏడుస్తుంది. ఎట్లా బాగుంది? ఇట్లా బాగుంది. జరుగు నవ్వన్నయ్య. బాబెట్ నించో, నించో అటు నించో, ఒక్కసారి అట్లా నించో.
అయ్యా సరే సరే నువ్వు ఇటు కట్ చేయి, ఇటు కట్ చేయి బాబీ, కట్ చేయండి ఇక్కడ కట్ చేసే ఇది ఒక వీడియో ఆపేస్తాను నేను అట్లానే. కాయిన్ కాయిన్ లేదా? హ్యాపీ బర్త్డే టు యు, అండ్ ఇక్కడ పిల్లలు డాన్స్ చేస్తున్నారు చూడండి. వీడు ఫోటోగ్రాఫర్ పాపం అన్నయ్యకి. వీళ్ళు రిలాక్స్ అవుతారు గైస్, అప్పుడే ఏమో చేసినట్టు. అది చదవాలి నువ్వు. పుట్టినరోజు శుభాకాంక్షలు శ్రీవారు. మీరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అండి. నేను ఎప్పుడు ఇలా మీ పక్కనే ఉండాలి. రెండోది ఐ లవ్ యూ. ఫ్లవర్ వాస్ ఇంకోటి ఫ్లవర్ వాస్ ఎక్కడైనా ఉంటాయి, టీవీ దగ్గర అయినా అటైనా ఎక్కడైనా. అయ్యో హైట్ ప్రాబ్లం. ఇప్పుడు చదువుతాడు కాబట్టి ఇట్లా కొంచెం దగ్గర బాబీ, బాబీ నువ్వు దగ్గర. ఇంట్లో మీకు ఎంతో ఇష్టమైన గది, దాంట్లో మీకోసం ఒక సర్ప్రైజ్ వెయిట్ చేస్తుంది. బెడ్రూమ్ నీ ఫేవరెట్ పూజనే కదా. పూజ గది. జాగ్రత్త బలి ఇట్లా ఇట్లా. కొంచెం గట్టు అదరికి త్వరలో నిలబడ్డ ఇట్లా ఊ అనండి మమ్మీ. వీళ్ళు కేక్ తినే తింటారు గాయస్, కేక్ తీసుకొని తినే తింటారు వీళ్ళు. నైస్ చూపి చెయ్యి చూపి చెయ్యి. అబ్బో అయ్యా ఇక్కడ పప్పి ఇక్కడ. అబ్బా ఇప్పుడు అందరూ ఎండ్ చేద్దాం రండి, అందరూ ఎండ్ చేద్దాం రండి. డాన్స్ చేస్తావా? So guys, this is the end of the vlog. See you in next vlog.